అసలు మనిషి బ్రతికి ఉండడానికి కావాల్సినది ఏంటి? కార్లు, బిల్డింగ్లు, ₹1,00,000 శాలరీ, 10,00,00,000 బ్యాంక్ బ్యాలెన్స్. ఈ ఈ సంపాదించే ప్రాసెస్‌లో అసలు మనం లైఫ్‌ని సరిగా ఎంజాయ్ చేయలేము. సో, నాకు తెలిసి అసలు ఒక మనిషికి జనరల్‌గా కంపెనీలు అంటుంటారు, "నువ్వు నీ బేసిక్స్ మిస్ అవుతున్నావనని." అసలు మనందరం కూడా మన లైఫ్‌లో అసలు మన జీవితానికి సంబంధించిన బేసిక్స్ అనేవి మిస్ అయిపోయాం ఎప్పుడో. కావాల్సినవి ఏంటో తెలుసా? మంచి గాలి ఫస్టు. గాలి లేకపోతే ఇమ్మీడియేట్‌గా చనిపోతాం. ఫస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మంచి గాలి. తర్వాత మంచి నీళ్ళు, తాగే నీళ్ళు. నెక్స్ట్ మంచి ఆహారం. ఓకే. నెక్స్ట్ మంచి వ్యాయామం, మంచి నిద్ర, మంచి విసర్జన. విసర్జన అంటే తిన్నయి మనకి బయటకు వెళ్ళిపోవాలిగా. మంచి విసర్జన, మంచి ఆలోచనలు. ఓకే. సో, ఇవన్నీ కూడా నాకు కొంచెం ఐడియా ఉంది కానీ, కాకపోతే ఇవి క్రమబద్ధంగా నేను ఒక దాంట్లో చూసి నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. సో, ఫస్ట్ దానికొస్తే మంచి గాలి. గాలి మన కంట్రోల్‌లో ఉంటుందా అండి? మనం ఏ గాలి పీల్చుకోవాలి, మంచి గాలి పీల్చుకోవాలా, చెడు గాలి పీల్చుకోవాలా? మోస్ట్ ఆఫ్ ద టైమ్ అది మన కంట్రోల్‌లో ఉండదు. ఎందుకంటే మనం అడవుల్లో బతకట్లేదు మంచి గాలి పీల్చుకోవడానికి. మనం సొసైటీలోనే ఉన్నాం కాబట్టి అది మన చేతుల్లో ఉండదు. మంచి నీళ్ళు కాస్త ఓకే. అంటే గాలితో కంపేర్ చేస్తే కాస్త బెటరు. ఎందుకంటే నువ్వు బావిలో నీళ్లు తాగాలా, నదిలో నీళ్లు తాగాలా, లేదా ఆర్ఓ వాటర్ తాగాలా, వాటర్ ఫిల్టర్ నీళ్లు తాగాలా, లేదా ఒక 10,000 పెట్టి ఒక బాటిల్ నీళ్లు తాగాలా, అది మన చేతుల్లో ఉంటుంది. ఓకే. నెక్స్ట్ భోజనం. మంచి భోజనం తినగలుగుతున్నామా? అంటే ఏంటి, ఈ యాడ్లు వచ్చేయి కలర్ఫుల్గా ఉండేవి ఇవి కాదండి. టేస్ట్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి అందులో మిగతావన్నీ గాలికి వదిలేసే ఫుడ్ కాదు మనకు శరీరానికి కావాల్సింది. సో, మనం ఏదైతే నిజంగా ఉపయోగపడే ఫుడ్ ఉంటుందో అది. ఓకే. సో, ఇది. అండ్ నెక్స్ట్ వ్యాయామం. వ్యాయామం అంటే ఎక్సర్సైజ్ వాటెవర్ ఇట్ మే బీ. మీ ఒళ్ళు చెమట పట్టే అది ఏ యాక్టివిటీ అయినా కానీ వ్యాయామంలోకే వస్తుంది. అంటే ఎండలో తిరిగితే మళ్ళీ చెమట పడుతుందని చెప్పి అనుకుంటారేమో, అట్లా కాదు. అది వేరే రకమైన చెమట, షార్ట్‌కట్ చెమట అది. అట్లా కాకుండా ఇప్పుడు నేను వాకింగ్ చేస్తున్నాను. ఇది నెక్స్ట్ ఎక్సర్సైజ్ కానీ ఏదైనా అంటే స్కిప్పింగ్, జాగింగ్, ఆటలు ఏవైనా ఒళ్ళు చెమట పట్టే విధంగా, ఒళ్ళు అలిసే విధంగా చేస్తే అసలు ఆ రోజు మీరు నిద్రపోతే డెడ్ బాడీలాగా నిద్రపోతారు. ఇప్పుడు కొంతమంది అంటారు కదా, ఆల్కహాల్ తాగితే నాకు నిద్ర బాగా పడుతుందనని. అదే వ్యక్తి ఎక్సర్సైజ్ చేశాడనుకోండి కాసేపు, ఒక 15 నిమిషాలు, అరగంటో, కాస్త వాళ్ళ హార్ట్ రేట్ పెరిగి కొంచెం వాళ్ళకి చెమట పట్టేలాగా, ఆ రోజు వాళ్ళు పడుకుంటే డెడ్ బాడీలాగా పడుకుంటారు. చిన్న పిల్లల్లాగా, చంటి పిల్లల్లాగా పడుకుంటారు. కాకపోతే వాళ్ళు ఎప్పుడు అది బాడీని కష్టపెట్టాలి కదా, అందుకని వాళ్ళు ఇష్టపడరు. అదే కూర్చొని మందు తాగడం అంటే అది పెద్ద శ్రమేం లేదు కాబట్టి టక తాగాడు పడేస్తారనమాట. సో, అలాగా. అండ్ నెక్స్ట్ మంచి నిద్ర. మంచి నిద్రపోయి అసలు ఎవరైనా ఎన్ని రోజులైంది? ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్ మన స్కూల్లో నేర్పించి ఉంటారు. కానీ ఈ చెప్పే పేరెంట్సే ఫాలో అవ్వరు. ఆఫీస్ వర్క్ అని, లేదా ఏదేదో రీజన్స్ ఉంటాయి. అది ఇట్స్ అప్ టు యూ. అంటే మీకే వదిలేస్తున్నాను నేను. మీ రీజన్స్ అవి జెన్యూనా, నిజంగా మీ హెల్త్‌కి సంబంధించినవా, అసలు మీరు దేనికి ప్రయారిటీ ఇస్తున్నారు? ఇట్స్ అప్ టు యూ. నాకు సంబంధం లేదు. ఎందుకంటే నేను మీ లైఫ్‌ని నేను చూడట్లేదు, నాకు తెలీదు కాబట్టి. కాకపోతే నాకు తెలిసింది ఏంటంటే, మనం ప్రకృతి ఏదైతే చెప్తుందో, మనం ప్రకృతిలో ఒక భాగం అండి. మేబీ ఇది కూడా మనం చాలాసార్లు గుర్తు చేయాల్సి వస్తుంది. మనం ఏదో మనుషులైనంత మాత్రాన మనం వేరే గ్రహం నుంచి ఊడిపడలేదు. మనం కూడా ప్రకృతిలో నుంచి వచ్చిన జీవులమే అనమాట. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఆల్సో సోషల్ ఎనిమల్స్ అని అంటారు. ఎనిమల్స్, మనం కూడా ఒక జంతువులు లాంటి వాళ్ళం. ఓకే. జంతువులు లాంటి వాళ్ళంగా జంతువులమే. సో, ఇప్పుడు పగలు తిరిగే జంతువులు రాత్రి పడుకుంటాయి, రాత్రి తిరిగే జంతువులు పగలు పడుకుంటాయి. అలానే మనం కూడా పగలు తిరిగే వాళ్ళం కాబట్టి రాత్రి పడుకోవాలి. కానీ మనం రాత్రి ఏం చేస్తాం? అర్ధరాత్రి దాకా ఫోన్లు, వీడియోలు, మళ్ళీ మార్నింగు ఎన్ని గంటలకి? ఎప్పుడో 7 గంటలకో, 8 గంటలకో, 9 గంటలకో ఎవరైనా లేపితేనో, లేదా మెలకు వస్తేనో పొరపాటున అప్పుడు లేస్తాం. కానీ ఇది నేచర్ వే కాదు, ఇది చాలా రాంగ్ వే అనమాట. అట్లీస్ట్ ట్రై చేయాలి మనం అట్లా చేయకుండా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి ఆలోచనలు. సో,
ఇవి మిగతా జీవులకి అంత అంటే మిగతా జంతువులకి, మనుషులకి ఒక తేడా ఏంటంటే ఆలోచన. ఎందుకంటే మనకి మెదడు మనం ఆలోచిస్తాం. సో, ఇవి ఆలోచించవు. అందుకని మన ఆలోచనలు కూడా కరెక్ట్‌గానే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ముందుకెళ్ళాలి అని ఆలోచిస్తేనే కదా ముందుకెళ్ళేది. అందుకే ఈ ఆలోచనలనేవి చాలా ఇంపార్టెంట్. నేను ముందుకెళ్ళాలా, ఆగిపోవాలా, లేదా లెఫ్ట్‌కెళ్ళాలా, రైట్‌కెళ్ళాలా అనే దానికే ఇంత ఆలోచిస్తున్నప్పుడు మరి ఏం తినాలి, ఏం తినకూడదు అనేది కూడా మనకు ఆ మాత్రం నిగ్రహం, కంట్రోల్ ఇవన్నీ ఉండాలి. సో, ఇవండి. సో, మంచి గాలి, మంచి నీరు, మంచి నిద్ర, మంచి వ్యాయామం, ఆహ్, మంచి భోజనం, మంచి విసర్జన. సో, విసర్జన సో, ఇదొచ్చేసి అసలు మార్నింగు నాకు తెలిసి ఇప్పటికి కూడా చాలామందికి మలబద్ధకం ఉంటుంది. ఆ! తిన్నది బయటికి రాలేదనుకోండి, ఆ గ్యాసెస్ అయి లోపల ఫార్మ్ అయిపోయి ఎట్లుంటాయో తెలుసా? సో, ఇదొకటి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఏంటంటే, ఇవన్నీ ప్రాపర్‌గా జరిగాయనుకోండి, ఆటోమేటిక్‌గా మనం హ్యాపీగా ఉంటాం. కాకపోతే మన డైలీ లైఫ్‌లో మనం ఒక్కొక్క ఈ నేను చెప్పిన పాయింట్స్‌కి మనం ఎంత వాల్యూ ఇస్తున్నామో మీరే స్కోర్ ఏసుకోండి. ఒక్కొక్క దానికి ఔట్ ఆఫ్ 10 ఏసుకొని. టోటల్ ఐ థింక్ మేబీ 8 పాయింట్స్ చెప్పినట్టున్నాను. మంచి గాలి, నీరు, నిద్ర, ఆహారం, వ్యాయామం, విసర్జన, ఆలోచనలు 7 పాయింట్లు ఇవి. 70 పాయింట్స్ అనమాట. వీటికి మీరు దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? దేన్ని మీరు ఎంత కంట్రోల్ చేయగలరు? ఇవన్నీ మీరే కూర్చొని ఆలోచించుకోండి. మీరు ఎక్కడ రాంగ్ స్టెప్ వేస్తున్నారనేది మీకే అర్థమవుతది. ఇది నిజమైన హ్యాపీనెస్ అండి. ఇవన్నీ చేయడానికి మనకు డబ్బు అవసరం గానీ, డబ్బు కోసం ఇవన్నీ లేవు. డబ్బు బేసిక్ అమౌంట్, మినిమమ్ అమౌంట్ ఉన్నా మనం ఎట్లా ఒకటి బ్రతికేయొచ్చు. కానీ ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ ఉన్నాయి చూసారా? ఇవి మినిమమ్ అమౌంట్‌లో ఉంటే మనం పోతాం. ఇప్పుడు తక్కువ గాలి ఉందనుకోండి మనం పీల్చుకోవడానికి పోతాం మనం. ఉండలేం ఎక్కువ రోజులు. తక్కువ భోజనం మన శరీరానికి దొరుకుతుందనుకోండి పోతాం. ఇట్లా ఇవన్నీ కూడా మనకి తక్కువలో ఉంటే చాలా డిఫికల్ట్ అండి. సో, మీరు ఈ విషయం ఆలోచించుకోండి. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి.